కొన్ని రోజులుగా లే ఆఫ్స్ అంటూ హడలు కొట్టిన ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తాజాగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. త్వరలో 40,000 మంది ఫ్రెషర్స్ ను ఉద్యోగంలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. దానికి సంబంధించిన విధి విధానాలను వెల్లడించింది. 2023-24 తరహాలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 40,000 మంది తాజా ఉత్తీర్ణులను నియమించుకుంటామని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ ఎండీ కృతివాసన్ స్పష్టం చేశారు. ఇప్పటికే కళాశాల ప్రాంగణాల్లో తాము ఎంపిక చేసి ఆఫర్ లెటర్లు ఇచ్చిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10,000 మంది ఫ్రెషర్స్ ని నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా టీసీఎస్ నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ 2024 ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ ద్వారా ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ ఫ్రెషర్స్ ని నియమించుకోనున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రైమ్, డిజిటల్, నింజా విభాగాలకు ఎంపికవుతారు. అర్హులైన ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఏప్రిల్ 25వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక చేసుకున్న నగరాల్లో ఏప్రిల్ 26వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ మధ్య కాలంలో టీసీఎస్ లో ఉద్యోగులను చేర్చుకునే సంఖ్య ఎందుకు తగ్గిందనే దానిపై సీఈఓ ఎండీ కృతివాసన్ వివరణ ఇచ్చారు. కళాశాలల్లో ఎంపిక చేసుకున్న ట్రైనీలు తమ అంతర్గత శిక్షణ అనంతరం 6 నుంచి 8 నెలలకు గాని ఉత్పాదకతలోకి రారని ఆయన వెల్లడించారు. అందుకే నియామకాలు చేపట్టిన సమయానికి వాళ్లు ప్రాజెక్టుల్లో చేరే సమయానికి మధ్య అంతరం ఉంటుందని వివరించారు. అందువల్ల సిబ్బంది సంఖ్య తగ్గడాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని ఆయన అన్నారు.